ముద్రగడ పద్మనాభం గారు చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి శాసనసభ్యులుగా పనిచేసిన కాలంలో కానీ మంత్రిగా పనిచేసినటువంటి కాలంలో కానీ పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన కాలంలో కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర, ఎందుకంటే నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, విలక్షణమైనటువంటి రాజకీయ జీవితాన్ని కొనసాగించినటువంటి నేతగా, రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాపు ఉద్యమ నేతగా ఆయన తీసుకున్నటువంటి ఏ కార్యక్రమంలో అయినా కూడా నిబద్ధత కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోవడం అనేది రాష్ట్రం చేసుకున్నటువంటి రాష్ట్రానికి తీరని లోటుగా, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం తీరని మరింత బాధని మిగిల్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు వారి యొక్క మరణ వార్త వినడం అంటే చాలా బాధాకరం. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, శాసనసభ్యులుగా అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక చిన్న వయసులోనే అనేక పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నె తెచ్చే విధంగా ఎక్కడా కూడా నిష్పక్షపాతాన్ని చూపెట్టకుండా ఎప్పుడు కూడా ఆయన పరిపాలన చేసిన వ్యక్తి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజా ఉద్యమాలు కావచ్చు, అదేవిధంగా కాపు ఉద్యమాల్లో కూడా అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా వాటిని వెనక్కి తగ్గకుండా, ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19లో ఎంత వేధించారంటే ముద్రగడ పద్మనాభం గారిని, వారిని అక్రమ కేసులు పెట్టడం, వారి కుటుంబ సభ్యులను సైతం వారి ఇంట్లో ఉన్న వారి సతీమణి గారిని కానివ్వండి, వారి కుటుంబ సభ్యులను కానివ్వండి ఎంత హింసించారంటే మనందరికీ కూడా చూసాం అన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఎక్కడ ఆయన సొంతం కోసం ఆయన పోరాటం చేయలేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ కూడా బీసీలో ఏదైతే చంద్రబాబు చెప్పిన మాటని నిలబెట్టుకోమని చెప్పి అడిగినందుకు ఆ రోజు కాపు ఉద్యమ నేతగా ఆయన మీద ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది ఈ రాష్ట్రం అంతా కూడా చూసిన పరిస్థితి చూసాం. అవన్నీ కూడా గమనించి కాపుల కోసం అని చెప్పని ఎప్పటికప్పుడు పోరాటం చేయడం, అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలకు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, అనేకం చేసి ఈరోజు వారు మన మధ్యలో లేరంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా బాధాకరమైన రోజు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఏదేమైనా కానీ వారు ఏదైతే ఉద్యమాలు చేశారో, వారు ఏదైతే ప్రజా ఉద్యమాలు చేశారో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పనిచేస్తుందని చెప్పని, వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకొని వారి యొక్క ఆశయాల్ని, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు కొనసాగించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నా. మల్లాది విష్ణు గారు. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక విషాదకరమైనటువంటి, బాధాకరమైనటువంటి రోజు. ఎందుకంటే కాపు ఉద్యమ నేతగా నీతి నిజాయితీలకి కట్టుబడి రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు నిన్న మరణించడం మనందరినీ కూడా శోక సముద్రంలో ముంచెత్తినటువంటి విషయం తెలుసు. ఎందుకంటే ఆయన ఎవరి గవర్నమెంట్లో పనిచేసినా, ఎక్కడ ఉన్నా కూడా పార్టీ రహితంగా ప్రజల కోసం, కాపు జాతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి ధీరోదత్తుడు ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే 87, 88 ప్రాంతంలో విజయవాడలో కాపునాడు నిర్వహించినటువంటి సందర్భంలో ఆయన పోషించినటువంటి పాత్ర చాలా క్రియాశీలకం. ఏ ప్రభుత్వాన్నైనా సరే కళ్ళు తెరిపించాలన్నా, నిజాయితీగా ఉండాలన్నా,
4 సార్లు శాసనసభకు వెళ్ళినా, క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నా, రాజ్యసభకు వెళ్ళినా, పార్లమెంటుకు వెళ్ళినా, ఎక్కడున్నా కూడా ఒక ముద్ర అనేది పద్మనాభం గారిది ఎవరు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆయన మరణం బాధాకరం. వారికి, వారి కుటుంబానికి అమ్మవారు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పని, ఆయన ఆశయాలకి, ఆయన లక్ష్యాలకి, ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పని ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. శ్యామల గారు. ముద్రగడ పద్మనాభం గారు గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన త్వరగా కోలుకుంటారు, మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తారు అని ఆశిస్తున్న వేళ నిన్న ఆయన స్వర్గస్థులైన వార్త అందరినీ శోక సముద్రంలో ముంచేసింది. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు అండగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. కాపు గొంతుకగా మారి కాపుల కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూ, పోరాటాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ, అధికారానికి, ఆయన ఆత్మాభిమానానికి జరిగిన యుద్ధం ఆయన జీవితం అంతా మోస్తూ వచ్చారు. ఇక ఆ యుద్ధాన్ని, ఆయన ఆలోచనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సీనియర్ నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా కాపుల సంక్షేమం కోసం ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని మా నాయకులు ఇప్పుడే చెప్పారు. ఈ సందర్భంగా మరొకసారి అది గుర్తు చేసుకుంటే అదే మనకి ముద్రగడ గారికి ఇచ్చి అసలైన నివాళిగా భావిస్తూ జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ గారు. అవినాష్ గారు. పెద్దలు, కాపు ఉద్యమ నాయకుడిగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మరీ ముఖ్యంగా ఒక మంచి మనిషిగా, ఆయన ఇంటికి ఎవరు వచ్చినా, ఆయన గడప ఎవరు తొక్కినా వచ్చిన ప్రతి ఒక్కరికి గారా మంచి భోజనం కానివ్వండి, లేకపోతే ఆతిథ్యం ఇచ్చి పంపించే మంచి మనిషి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కోరుకున్నారో, ఈ రాష్ట్రంలో కాపులకి న్యాయం జరగాలని చెప్పని ఏదైతే ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారో, దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, ఆయన్ని ప్రతి ఒక్కరి గారు గుర్తుండిపోయే విధంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పని, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని, ఆ దేవుడు ఒక ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పని, అదేవిధంగా ముద్రగడ పద్మ గారు ఒక ఆత్మశాంతి చేకూరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మల్లేశ్వర్. ఇవాళ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమ స్ఫూర్తితోటి ఆయన జాతి కోసం ఎంతగానో పోరాడినటువంటి వ్యక్తి. ఇవాళ ఇంత ప్రియారిటీ ఆ జాతికి వచ్చిందనంటే వెనకత్తలు వీళ్ళు పడినటువంటి కష్టం అలాంటిది. కానీ ఒకటైతే మా లాంటి యంగ్ జనరేషన్కి ఆయన ఒక స్ఫూర్తి. వాళ్ళు వేసినటువంటి మార్గంలో నడవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ ఎంత పెద్దలందరి సమక్షంలో ఆయనకి ఘన నివాళి అర్పించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ వాళ్ళకి, వాళ్ళ కుటుంబాన్ని అందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాంత్ రెడ్డి గారు. సీనియర్ రాజకీయవేత్త, తన జీవితాంతరం రాజీ లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ దూరం అవటం చాలా బాధాకరమైన విషయం. ఆ గొప్ప మనిషికి ఈరోజు కేంద్ర కార్యాలయంలో మేమందరం నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఆ గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారి జీవిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం, మాతో పాటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేమందరం కూడా కృషి చేస్తామని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనను పర్సనల్గా నివాళులు అర్పించడానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. మేమందరం కూడా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఎలవెల్లా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ గొప్ప మనిషి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ గారు, జోహార్ ముద్రగడ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి ఆలోచనల్ని, ఆశయాల్ని, ఆయన జీవితంలో కొనసాగించినటువంటి నిబద్ధత, పట్టుదల, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని
ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్న అంశాన్ని మరోసారి చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వందనాలు. జోహార్ ముద్రగడ.